విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకొక వాదన తీసుకొని వచ్చారు. ఆ వాదన ఏంటంటే ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని. అర్థమైంది మీక? షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ళ ముందరే. కరెక్ట్గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి 25 ఇయర్స్ 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. ఈ టాస్మాక్లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈరోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్లో జరిగిన స్కాము ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈరోజు టాస్మాక్ షాపులు, ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈరోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు ఈడీ వాళ్ళు. విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో టాస్మాక్ డైరెక్టర్ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంతమందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. సరే, ఇది పక్కన పెడదాం ఫర్ ఎ మూమెంట్. ఎంజాయ్మెంట్, రాసలీలలు, ఏంద్రీ ఆ రాజభోగం? ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు, మీ ఎయిర్ క్రాఫ్ట్లు, అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూశాను. పాపం ఆమె గురించి నాకు తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆమె గురించి ఏం కామెంట్ చేయను. నేను అడుగుతున్నా, బయటకు వచ్చింది ఒక ఫోటో, ఇంకా ఎన్నున్నాయి? అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఎక్కారు, చాలా విషయాలు ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు, ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు, దానికి ఎంత డబ్బులు కట్టారు. సరే, అది బాగానే ఉంది. ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు? వెంకటేష్ నాయుడు. కోటీశ్వరుడు అనుకుంటున్నారా? వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు. వాడు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎంత? 4 లక్షలు. అంటే వాడి ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక 20 లక్షలు ఉంటుందా, లేకపోతే ఒక 25 లక్షలు ఉంటుందా, ఒక 30 లక్షలు ఉంటుందా? నాకు తెలిసి అంతే. సంవత్సరానికి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్లో అని అడుగుతున్నాం. కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో. వీడు ఒంగోల్లో నామినేషన్ వేస్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు. కానీ వైసీపీలో ఎవరికి తెలియదు, వాడెవడో మాకు సంబంధం లేదు.
4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లో పోతాడు. హీరోయిన్లు పక్కన ఉంటారు. సరే, వాళ్ళు షూటింగ్ పోయారో దేనికి పోయారో సినిమాలు తీసుకుని దట్స్ ఇర్రెలెవెంట్. బట్ ఈరోజు ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఏదో ఒక సినిమా తీయాలా, లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడటంలే. ఇది నేను అనేది, ఎంత లగ్జూరియస్గా బతికారంటే మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే, హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి? ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెట్టా?